ఈ మధ్య యువతను పీడిస్తున్నది డ్రగ్స్. మా కర్నూలులో గూడూరు అనే దగ్గర 21 ఇయర్స్ పిల్లోడు బీటెక్ చదువుతాడు. ఆ పిల్లోడు స్లోగా సిగరెట్ మందుకు అలవాటైపోయి అక్కడ ఒక బాగా అగ్రెసివ్ ఉన్న ఒక వ్యక్తికి వాడు దగ్గర కావాలని వాడు డ్రగ్స్ అలవాటు చేసుకుంటుంటే వీడు కూడా అలవాటు చేసుకున్నాడు. ఈ డ్రగ్స్ కు ముఖ్యంగా గేట్వే ఏంది రా అంటే కేవలం సిగరెట్, ఆల్కహాలే. ఫస్ట్ ఇవే అలవాటు చేసుకుంటారు వాళ్ళు. ఈ హీరోయిక్ ఇమేజ్ కోసం వాడెమ్మడి వీడు తిరిగి డ్రగ్స్ బాగా అలవాటైపోయి లాస్ట్ కి ఏం చేసినాడంటే డబ్బులు ఎక్కడ పుట్టక వాడే డ్రగ్స్ పెడ్లర్ గా తయారైతే మరి పోలీసు వాళ్ళకి వాని బిహేవియర్ మీద అనుమానాలు వచ్చి టెస్ట్ చేస్తే వానికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. తర్వాత వాళ్ళని ఈగల్ టీమ్ కు కానీ అప్పచెప్తే తర్వాత రీహాబ్ సెంటర్ కు పంపిస్తే వాడు ఈ రోజు బాగా తయారైనాడు. నా దగ్గర ఇంకో కేస్ స్టడీ ఉంది. ఇద్దరు తల్లిదండ్రులు ప్రొఫెసర్స్ మంచి యూనివర్సిటీలో. ఆ పిల్లోడు కూడా బ్రహ్మాండంగా బాగా చదువుకున్నాడు. మనకి అన్ని మంచి ఫెసిలిటీస్ అందించినారు వాళ్ళ పేరెంట్స్. అయితే వాడు డ్రగ్స్ కి అలవాటు అయిపోయి అమెరికాకు పోవాల్సిన పిల్లోడు వాడు ఈ డ్రగ్స్ పాజిటివ్ గా తెలియ ఈగల్ టీమ్ వాళ్ళు పాపం వాడిని కౌన్సిలింగ్ ఇచ్చి రీహాబ్ సెంటర్ పంపించి వాడిని కూడా బాగా తయారు చేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లు కానీ బీటెక్లు కానీ డిగ్రీలు కానీ రేపు జూన్ జూలైలో చేరుతారు. వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఇంకా మా జీవితంలో మేము పెద్దోళ్ళం అయిపోయినాము, మాకు స్వేచ్ఛ ఉంది, ఫ్రీడమ్ ఉంది, ఏమైనా చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ఉంటారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ అక్కడ సీనియర్లు వాళ్ళు వీళ్ళు కొంచెం బాగా అగ్రెసివ్ ఉండేటానికి తొందరగా అదే హీరోయిజం ఇమేజ్ అనుకొని వాళ్ళు వానికి అట్రాక్ట్ అవుతారు. దాంట్లో ఎవడో ఒకటి ఈ డ్రగ్స్ అలవాటు ఉన్నాడు స్లోగా వీళ్ళు కూడా అలవాటు చేసుకొని లాస్ట్ కు వాళ్ళు ఎట్లా తయారవుతారంటే ఇంట్లో డబ్బుల కోసం ఎన్ని అబద్ధాలు చెప్తే ఎన్ని సోర్సెస్ ఉంటే అన్ని సోర్సెస్ ఆ డబ్బుల కోసం చేసుకొని తర్వాత లాస్ట్ కు వాన్కాడ వీన్కాడ ఫ్రెండ్స్ లో నడుక్కొని ఎక్కడ డబ్బులు పుట్టకపోతే వాళ్ళు కూడా డ్రగ్స్ పెడ్లర్ గా తయారైపోయి ఇబ్బంది పడే పరిస్థితి. ఎన్సీఆర్బి ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కూడా చెప్తున్నా క్రైమ్ రేటులో దాదాపు 50% వీళ్ళే చిన్న చిన్న కొట్లాటలు చేసుకుని యువతే బలవుతున్నారు, హత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా కొంతమంది ఏం చేస్తారంటే రాత్రి అయితేనే ఈ సిగరెట్ల బంకుల కాడ, పాన్ బంకుల కాడ, లేకపోతే వైన్ షాప్ల కాడ వాళ్ళు కూర్చుండేది. డ్రగ్స్ తీసుకున్న తర్వాత వానికి మైండ్ పనిచేయదు, హాలోజినేషన్ ఉంటాడు, ఫోన్ చేతుల్లో లేకపోయినా ఉన్నట్టు, లేకపోతే వానికి ఎవడో కొట్లాడింటాడు, వాడు ఎవడో బయటోడు వస్తుంటే శత్రువు అని చెప్పి వాని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. వాడు ఎందుకురా తిడుతున్నావు అంటే మాట మాట పెరిగిపోయి వాళ్ళు చంపుకున్న పరిస్థితి కూడా వచ్చింది. ఇవన్నీ కేవలం డ్రగ్స్ వల్లనే. అంటే దీని ఉద్దేశం ఏంది, క్రైమ్ కూడా లాస్ట్ కు వాడు పోయి వాని కుటుంబం నాశనం అవుతుంది, కెరీర్ నాశనం అవుతుంది, ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ అవుతారు, వాడు సమాజంలో ఎందుకు పనికి రాకుండా తయారవుతారు. కాబట్టి మా కర్నూలు ప్రగతి సమితి తరఫున యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే కాలేజ్ అనేది ఒక గొప్ప అవకాశం, గొప్ప అదృష్టం. వాళ్ళకు ఆ క్వాలిటీ ఆఫ్ టైం ని ఫ్రెండ్స్ తో వాళ్ళ కెరీర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్రహ్మాండంగా వాళ్ళు బతికి సంతోషంగా ఉండాలని ఈ వీడియో ద్వారా కోరుకుంటున్నా. అయితే మీకు ఈ డ్రగ్స్ ను నివారించడానికి ఈగల్ టీం ఉంది. దీనికి లీడర్ గా దానికి హెడ్ ఆఫ్ దట్ ఈగల్ టీం వచ్చేసి ఆకే రవికృష్ణ గారు, ఐపీఎస్ సార్. ఈజ్ వెరీ నైస్ జెంటిల్మెన్. ఆ సార్ గా లీడర్షిప్ లోనే మరి విక్టర్ గారు తర్వాత శ్రీధర్ గారు ఇద్దరు సిఐ ఆఫీసర్లు ఉన్నారు. ముఖ్యంగా కర్నూలులో సుజన్ గారు, మన్సూన్ గారు వీళ్ళు ప్రతిసారి ప్రతి స్కూల్ గానీ కాలేజ్ గానీ రిపీటెడ్ గా పోయి అవేర్నెస్ క్యాంపులు పెడతారు. అదే విధంగా ఇక్కడ ఎక్కడన్నా మాల్స్ గానీ లేకపోతే అసెంబుల్ పాయింట్స్ ఇంకెక్కడన్నా కూడా ప్రతి చోట వాళ్ళు అవేర్నెస్ చేసుకుంటా ఈ డ్రగ్స్ ని ఎరాడికేట్ చేయడం, ఎలిమినేట్ చేయాలని ఒక ఆలోచనతో వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఎవరికైనా ఇట్లాంటి అనుమానాలు వచ్చినా మీ ఫ్రెండ్స్ ను కానీ లేకపోతే మీ ఇంట్లో పిల్లోడు బంధువులు పిల్లోడికి ఏదైనా వానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటే, ఇట్లాంటి బానిసల నుంచి బయటికి రావాలనుకుంటే మాత్రం కాల్ సెంటర్ నెంబర్ ఉంది 1972. దానికి గాన ఫోన్ చేస్తే ఈగల్ టీం వాళ్ళు వానికి డీయాక్టివేషన్ సెంటర్ కు, రిహాబ్ సెంటర్ కు పంపించి మళ్ళీ వాడిని బ్రహ్మాండంగా సొసైటీలో వదిలే పరిస్థితి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ డ్రగ్స్ ని ఎరాడికేట్ చేయాలా, ఎలిమినేట్ చేయాలా, దీంట్లో భాగం కావాలని మా తరఫున కోరుకుంటున్నాం. జై కర్నూలు, జై కేపీఎస్.